ఎవరండి? సంఘము. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘము. దేవునికి స్తోత్రం. మనకప్పచెప్పాడండి. అందరికి కాదండి, ఇది అందరికి లేదండి భాగ్యము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగ్యం అనుకున్నప్పుడు కొంత ఆనందం. ఎందుకంటే పనికిరాని వాళ్ళు మనం. దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి? 12 మంది శిశువులు 11 మందిని చూడండి. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏంటండి? ఎన్నికలేని వాళ్ళు, పామరులండి, మాట్లాడడానికి చేతకాని వాళ్ళు. మోసని ఎలాంటి వాడిని ఏర్పాటు చేసి, అయ్యా నోటి మధ్య కలవాడిని, నేను పనికిరాను ప్రభువా, నీ పనికి నేను పనికిరాను అనుకున్నప్పుడు నేను నీకు చెప్పండి అయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. మనకి తోడుగా ఉండే దేవుడు అండి. మనకు తోడుగా ఉన్న దేవుడు, మనకి సహాయకర్తగా ఉండే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మనము ఏదైనా దేవుని పేరిట చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని పేరిట చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏది మనం చూడొద్దు. కుడి ఎడమ తొట్టిల్లకూడదు. మనం చూడకూడదు.